వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. మంత్రి కాన్స్టెన్సీలో ఒక కుక్క మొరుగుతుంది. యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టింది, రాజు వైనాల అని పెట్టి కుక్క బౌ 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 అని మొరుగుతుంది. దానికి ఏమంటారు, బిస్కెట్ వేయండి రా ఎవడన్నా, కనీసం ఏమన్నా గంజి పోయిర్రా, లేదంటే బొక్క పడతాయి ఇంకా రాదుర్రా. ఈ కుక్కకు ఆల్రెడీ 7 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి మొరిగి 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 ఇంత నోటి దగ్గర పడే వాళ్ళే ఓ బిస్కెట్ పడేసిండు, ఓ బొక్క పడేసిండు. ఇప్పుడు దాన్ని పట్టుకొని నేను ఆగుతలేడు. నేను అరే వైనాల్ రాజుగా నిన్ను ఆడోళ్ళు కొట్టిండ్రా, కమాన్పూర్లో ఆడోళ్ళు కొట్టిండ్రా, చెప్పులతో కొట్టిండ్రా. నీ బతుకు ఎందుకురా, నువ్వు భూమి మీద బరువురా, నువ్వు ఉండి నువ్వు ఎవరికి ఏం పని చేసినావురా, నువ్వు నీ సారేం చేసిండ్రా. ఒక పెద్ద మనిషిని పట్టుకొని అరే మధుగా అట, నీ దోస్తారా, నీ తమ్ముడారా, అరే మధుగా అంటాను. చెప్పుతో కొడతా నా కొడక. పుట్టమధుకు చెప్పులు లేవురా, పుట్టమధు ఫ్యాన్స్కి చెప్పులు లేవురా, నీకే ఉన్నాయారా చెప్పులు. నీ అంగట్ల అట్టి చేపలు అమ్ముకునే ముఖం రా నీది. నువ్వు ఊరా బంది కంటే అటేట్రా. నేను కుక్క అన్నా కానీ కుక్క కాదు, నువ్వు ఊరా బంది కంటే అటేటు. నువ్వు బురదల బొర్రి మంది ఏరియా మలాలను ఆ డ్రైనేజీలో పోతే తినే బాపతోనిరా నువ్వు. నీ అసలు కుక్కకు, నీ అసలు ఊరా మందికి మంచిగా బుద్ధి చెప్పిండ్రా ఆడోళ్ళు. చెప్పులతో నేను గిజ్జి గుంజి గుంజి కొట్టిండ్రా నేను. పాలుతు నా కొడక, నాకు కొడక. పుట్టమది నీకు కొడుకారా, పుట్టమది నీకు కొడుకారా పాలుతుగా. పుట్టమదును పట్టుకొని అరే మధుగా చెప్పుతో కొడతా నా కొడకాట. పుట్టమదు నీకు కొడుకారా పాలుతుగా. నీ బతుకు జడ, నీకు సిగ్గు శర ఉన్నదరా కొంచెమన్నా. నువ్వు పెంపుడు కుక్కవురా శరబాబుకు, నువ్వు పెంపుడు కుక్కవు. నువ్వు దువ్వుతాండ్రా నీ మీద, నీ అక్కడ కూర్చొని దువ్వుతా అంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి రెచ్చిపోతానవరా. నువ్వు దువ్వుతానవరా. ఏం చేసిండ్రా, త్యాగాలు చేసిండు బాగానే మొరుగుతానవు బాడకావు. ఏం త్యాగం చేసిండ్రా. మంత్రి కాన్స్టిట్యున్సీ కొరకు ప్రజలకు న్యాయం జరగాలని ఇట్లేమన్నా కిరోసాన్ పోసుకొని అగ్గి పెట్టుకున్నారా మీ సారు. ఏం అభివృద్ధి చేసిండ్రా. 100 కోట్లు పట్టుకొస్తానంటే ఎవరి సొమ్ము రాది. 100 కోట్లు ఆస్తులు గిట్లా అమ్మి పట్టుకొస్తానరా మీ సారు. ఆస్తులు గిట్లా ఏమన్నా కుదబెట్టి ఇట్లా పట్టుకొస్తానరా 5 రోజుల. ప్రజల సొమ్మే కాదురా అది, ప్రజలు కట్టే ట్యాక్స్ల పైసలే కాదురా పట్టుకొచ్చేటిది. మీ ముఖాలకు ఎన్నడన్నా ఒక పెళ్లి చేసిండ్రా. మీ పొగాలకు 100 మంది అనాథలకు సామూహిక వివాహాలు చేసిండ్రా, కన్యాదానం చేసిండ్రా. మీ ముఖాలకు ఎన్నడన్నా పెళ్లి చేసిండ్రా మీ శీరబాబు. ప్రతిసారి ఈ మాటలు కుక్క లెక్క యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకొని ఒకటి వైనాల న్యూస్ అని పెట్టి ఇక్కడ ఒక మైక్ పెట్టి వెనుక పక్క ఈ కొండముచ్చు మూతు ఒకటి కొండముచ్చు ముఖం పెట్టుకొని పుడింగ్ అనుకుంటున్నావు రా నువ్వేమన్నా. యూట్యూబ్ స్టార్ అనుకుంటున్నావు నువ్వేమన్నా. బిడ్డ మాటలు మంచిగా రాని. నువ్వు జర్నలిజం చేస్తానవా, పార్టీకి తొత్తుగా చేస్తానవా. నిన్ను తిట్టడం లేడురా. నువ్వు చైర్మన్ ఉన్నావు, నేను తిట్టడం లేడురా ఎవడు. నేను తిట్టారా. నువ్వు చైర్మన్గా ఉండి ఎన్ని లక్షల స్కామ్ చేసినావురా నువ్వు. ఎన్ని లక్షల స్కామ్ చేస్తాను. వడ్ల కొనుగోళ్ళల్లా, పత్తి కొనుగోళ్ళల్లా అన్నిట్లా ఎన్ని లక్షల స్కాములు చేస్తాను అనలేకనా మేము. ఒక్కడు ఇప్పుడు తోపు సింగమ్మా ఇక్కడ మంత్రులు ఏమన్నా. నువ్వేమన్నా ఊడిపడ్డావరా, జుట్ల నుంచి ఊడిపడ్డావరా, శ్రీహరిబాబు జుట్ల నుంచి ఊడిపడ్డావరా. శ్రీహరిబాబు అంటాను. ఏం చేసిండ్రా. సొంత గ్రామ పంచాయతీ ధనవాడరా ఎన్ని ఇందిరా చిట్టిండ్రా. ఎంతమందికి కార్యకర్తలకు వాళ్ళ ఫ్యామిలీలకు ఓ నౌకరో గీకరో పెట్టించిండ్రా వాడు. పెట్టిండ్రా. నువ్వు ఊరవందివిరా, నువ్వు ఊరవందివి. నేను ఊరవందే అంటారు, లేకపోతే నేను నల్లముఖ పొడ అంటారు. ఈ కొనముచ్చు ముఖం నువ్వు. పుట్టమదును తిట్టే హక్కు నీకు ఎక్కడిదిరా. ఎవడిచ్చిండ్రా నీకు హక్కు. వాడు డబ్బా పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ పెట్టుకొని మైకి పెట్టి తాగుబోతు లెక్క ముఖం పెట్టుకొని తాగుబోతాడా. 90 ml గాడికి ఉన్నట్టున్నావు నువ్వు. 90 ml గాడికి నువ్వు 90 ml కూడా మాట్లాడితే నడుతుందా. నువ్వు బొకడా గాడివిరా.
నువ్వు బొక్కడగాడివి కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఏం చేసిండ్రా? త్యాగం చేసిండు అంటాను బాగానే. ఏం త్యాగం చేసిండ్రా మంత్రిని కోసం? 40 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కాదురా. ఏం అభివృద్ధి చేసిందిరా? ఏం అభివృద్ధి చేసింది మంత్రి కాన్స్టిట్యున్సీని చెప్పు. పుట్టమది ఎన్నేళ్ళు ఉన్నారా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే, 5 ఏళ్ళు ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా. ఒక 5 ఏళ్ళు జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన అయితే మిగతా 40 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించింది కాదురా మంత్రి కాన్స్టిట్యున్సీని. ఏదిరా మరి పరిపాలన? ఏది అభివృద్ధి? ఏది 10 ఏళ్ళలో ఏం చేసినావు? కుక్కలెక్క మురుగుతాను బాడకావు. 40 ఏళ్ళు ఏం చేసిరు? మీరు సమాధానం చెప్పాలి బిడ్డ. నిన్ను ఆడోళ్ళు కొడితే కూడా నీకు సిగ్గు రాలేదంటే నిన్ను ట్రాన్స్జెండర్లతో కొట్టేయాలి. అట్లయితే నీకు బుద్ధి వస్తుంది బాడకావు. సిగ్గుశరం కూడా ఏదో అభివృద్ధి చేస్తానట. అభివృద్ధి ఎవిరా అభివృద్ధి? కాటారం నుంచి పోయే మంత్రి రోడ్డుకు పోయే రోడ్డు ఎట్లున్నదిరా దాని దుస్థితి? మామూతారం పోతే రోడ్ల పరిస్థితి చూడిపో. కింద ఏరియా పో, పనికైనా పల్లెమేలా అటువో. ఏదిరా మీ అభివృద్ధి? 100 కోట్లు పట్టుకొస్తాడు అని చెప్పి బాగానే కుక్కలెక్క మొరుగుతాను. కానీ 100 కోట్లు ఏం జుట్ల నుంచి వీక్కొస్తాడా? ఆస్తులన్నీ పట్టుకొస్తాడరా? ఎవరు తెత్తలేటరా ఎమ్మెల్యే? సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాదు ఎట్లా అభివృద్ధి అయినారు? కానీ 100 కోట్లు పెట్టి కాలేజీ లైన్ పట్టుకొచ్చినాయి. మంత్రి ఎందుకు అభివృద్ధి అయితే లేదురా? 40 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళే కాదురా వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నది. ఎందుకు అభివృద్ధి అయింది? మంత్రి ఎందుకు అయితే లేదు? 7 సార్లు గెలిచిండు కాదురా మీ శ్రీరాబాబు. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒకసారి మంత్రి అయిండు, మళ్ళీ ఇప్పుడు ఐటీ మంత్రి కాదురా. ఏం చేసిండు మంత్రి కాన్స్టిట్యున్సీకి? ఆయనతో తిరిగే కార్యకర్తలకు అలా భార్యలకు కనీసం ఒక అటెండర్ నౌకరో, ఎస్సీ కార్పొరేషనో, ఎస్టీ కార్పొరేషనో ఇచ్చిండ్రా ఇంటికి? నా కార్యకర్తలు పేదరికంలో ఉన్నారని చెప్పి మనిషికో ₹1,00,000 స్కీమ్ అయినా పెట్టిండ్రా? పోనీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏమైనా ఇచ్చుకున్నాడ్రా? అన్న ఏమి ఇచ్చిండ్రా? ఇచ్చిండు అని పొగుడుతానో చేద్దాను పొగుడుతానో బొచ్చు చేసిండా? బొచ్చులో వేసిండ్రా మంత్రి కాన్స్టిట్యున్సీ. మేనిఫెస్టో చైర్మన్ ఉన్నాడు కాదురా. మేనిఫెస్టో చైర్మన్ ఉండేదిరా పథకాలే 2500 ఇస్తాను కాదురా. ఏవిరా 2500? 2 ఏళ్ళు గడిచిపోయినాయి. చెప్పురా ఎవరో ఊరవాంది చెప్పురా. మహిళలకు చీరలు వంచుతా అన్నారు, ఏమైందిరా? డ్వాక్రా మహిళలకు పంచిండు. వీళ్ళందరూ ఓట్లు వేయలేదురా మంత్రి కాన్స్టిట్యున్సీలు అందరి. మంచికో శ్రీయద్దా ఆడోళ్ళకు? వాళ్ళు ఓట్లు వేయలే. డ్వాక్రా మహిళలు వేసిండ్రా? ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్న వాళ్ళు వేసిరా ఓట్లు? తులం బంగారం ఏదిరా? కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి మీసారే చెప్పిండు కదరా. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? శ్రీధర్ బాబు గారు డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తా అన్నాడు. పోయింది. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం అని చెప్పి శ్రీధర్ బాబు గారే మాకు ఇంటిచ్చిండు, మేనిఫెస్టో చైర్మన్ ఉన్నారు అని చెప్పి అన్నాడు. ముఖ్యమంత్రి అన్నాడు కదరా. ఏది మరి తులం బంగారం? ఏది ఎడవైంది తులం బంగారం? ఇత్తలేరు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు ఉన్నారు. మంత్రి కాన్స్టిట్యున్సీలో కాటారం సబ్ డివిజన్లో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు కలిపి ఒక యువతకు ఎంప్లాయ్మెంట్ సోర్సు వచ్చేది ఒకటి. ఒక ఫ్యాక్టరీనో ఏదన్నా పెద్ద ఏదైనా ఇండస్ట్రీనో ఏదో బిడ్డలేదుందిరా. ఉన్నది పట్టుకపోయాడు అక్కడ అడ్డు పెట్టిను. ఎందుకు పెడతలేడు? ఇక్కడ పుట్టింది పెరిగింది ఏడరా ధనవాళ్ళ కాదా? ఎందుకు పెడతలేడు? సొంత నియోజకవర్గానికి ఎందుకు అభివృద్ధి చేస్తలేడు? ఇక్కడ యువతకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ కల్పించలేడు? ఆయన చదువుకున్నాడు కదా, మరి ఎందుకు చేస్తలేడు? కుక్కర్ లెక్క తిరుగుతారు కదరా కార్యకర్తలు. ఆయన పడి జెండాను మోస్తారు ఇప్పటికీ. సీనియర్ మోస్ట్ కార్యకర్తలు ఉన్నారు కదరా, పదవులేవిరా. మీ బతుకు కాటారం సర్పంచ్ని కూడా గెలిపేయలేకపోయారా మీ బతుకు? నీ పుట్టకలు. ఈడో మనిషి పుట్టుక పుట్టాడు. ఈడు మనిషి. ఈయన ఎవడన్నా మనిషి అంటాడా? ప్రజలారా ఇసొంటోని మీరు ఉపేక్షించద్దు. ఇసొంటోని బయటకు గుంజి లాగులల్లా నాగు పాములు వేయాలి. మాట మర్యాద లేని బాడుకావులను బయటికి తెప్పించి మాట మర్యాద
ఎట్లా చేయాలి ఎరికైనా మర్యాదలు మంచిగా చేయాలి వీళ్ళకు. లాగులల్లా పాములు నాగుపాములు జేరుగొట్లేయాలి వీళ్ళకు, ఇటువంటి బాడకవులకు. మంత్రిలా రాయలసీమ వాగ్వాదాలు పెడుతున్నావు రా నువ్వేమన్నా? అల్కా దొరికినారా పుట్టమది నీకు? బిడ్డ ఏమనుకుంటున్నావో బడిత పూజ చేస్తారు, బడిత పూజ రానున్న రోజుల్లో నీకు బడిత పూజే. ఇప్పుడు ఆడోళ్ళు కొట్టిర్రు నిన్ను, ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కొడతారు. ఏమనుకుంటున్నావు బిడ్డ? ట్రాన్స్జెండర్ని బట్టలు ఇప్పి నీ నోట్లో ఉచ్చబోతారు. డైరెక్ట్ చెప్తాను బిడ్డ, ఏమనుకుంటున్నావో మాట మార్చుకో. అన్నందున్నట్టు మాట్లాడు, మనిషి పుట్టుక ఉన్నట్టు మాట్లాడు, మెదడు ఉన్నట్టు మాట్లాడు. అంతేగాని నీ నోటికి ఎంత మాట అంత మాట్లాడినావు అనుకో బిడ్డ, భర్త పూజ చేస్తారు. ఏమనుకుంటానో నీకు చేతనైతే సేవ చేయి, లేకపోతే తప్పుకో. పెంపుడు కుక్కవురా నువ్వు. పెంపుడు కుక్కవు అంటే దువ్వుతా అంటే రెచ్చిపోతాను, దువ్వుతా అంటే రెచ్చిపోతాను. నువ్వు రెచ్చిపోయినప్పుడల్లా బిస్కెట్ పడితే ఎక్కుతాను, తింటాను, సపరేకుంటాను. అందుకేరా అందుకే నేను ఏమన్నా నువ్వు ఊరవంది ఆడి కుక్కవు నువ్వు. ఎంత ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నా సంస్కారం అడ్డం వస్తుంది, నా విలువ తగ్గుతుంది.